మినిస్టర్ గారు, ఇప్పుడు ఎన్నికలకి సంబంధించి గొడవలు జరిగిన, రిగ్గింగ్ జరిగిన ఆ పోలింగ్ రోజో, పోలింగ్ ముందు రోజో, లేదా కౌంటింగ్ రోజో జరుగుతాయి. కౌంటింగ్ చేసేటప్పుడు అడ్డుకోవడం, లేదా పోలింగ్ రోజు ఏజెంట్లను తరివేయడం, ఇట్లాంటి 2-3 రోజుల్లోనే కదా జరిగేది. లేదా ముందు రోజు డబ్బులు ఎక్కువ పంచడం, అవతల వాళ్ళు పంచకుండా అడ్డుకోవడం, ఇవి జరుగుతాయి. కానీ వీళ్ళ మాటలు ఇవి చూస్తూ ఉంటే, లేకపోతే వీళ్ళ ఏదంతా చూస్తుంటే ముందే చేతులు ఎత్తేసారు అనుకోవచ్చా? వీళ్ళు ఎలక్షన్లకు ముందే నామినేషన్లు అప్పటి నుంచే చేతులు ఎత్తేసి ఇక ఇది చేజారిపోయింది అని సైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా సొంత ఊరు కదా, ఎంతైనా అక్కడ గెలిపించుకోవాలి కదా, అక్కడికి రాలేదు ప్రచారానికి అని అంటే దాని అర్థం ఏంటి? వెంకటకృష్ణ గారు, 11 నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు జరిగినప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అవినాష్ రెడ్డి గారికి, పులివెందుల ప్రజలకు, మరి 11 రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది. మేము చేస్తున్న ప్రచారం ఈ సుపరిపాలన గురించి ప్రజలకు మేము చెప్పడం, తెలియడం అంతా అర్థమైపోయి మరి వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి కాదు, ప్రజలే బైకాట్ చేస్తారని అర్థం చేసుకొని అవినాష్ గారెడ్డి మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు లతారెడ్డి గారి విజయం నిజంగా పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చింది, రేపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ పులివెందుల ప్రజలకు ఈరోజే స్వాతంత్రం వచ్చిందని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అన్ని అరాచకాలు చేశారు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాట్లాడేది అలవాటు. మామూలుగా ఆయన ఆత్మలతో మాట్లాడుతూ అంటారు. ఈ విజయం నిజంగా అందరికన్నా సంతోషించేది వివేకానంద రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఫ్రిక్షేషన్లో పడిపోయారు. అతనికి అతని కార్యకర్తలు ఇప్పుడు మీరు అన్నట్టుగా వెంకటకృష్ణ గారు అక్కడికి ఆయనతో పాటు వచ్చి గొడవలు చేసేవారు లేరు. నమ్ముతారో లేదో, సొంత ఊరులో ఆయన డిపాజిట్లు కోల్పోయారు. అంతేకాదు సొంత ఊర్లో మేము ప్రచారం చేస్తుంటే ప్రచారానికి ఎలా వస్తారు అన్నారు. ప్రచారం ఇంటింటికి ప్రచారం కూటమి నాయకులు అందరూ వెళ్ళాం. వాళ్ళ తరఫున ప్రచారానికి రావటానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా లేరు. ఎందుకు లేరు? కార్యకర్తలు వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు. ఏదో స్కాములు పడి రేపో మాపో ఒకరు శిక్ష పడుతున్నప్పుడు ఒక్కొక్క కార్యకర్తని రపరప అంటారు, ఒకరిని వెళ్ళి పరామర్శిస్తారు. ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టీం సంపాదించుకుని దాచుకునే డబ్బులు ఈరోజు స్కాముల రూపంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మేం బలైపోతున్నాము అనే విషయం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు వెంకటకృష్ణ గారు. అంతేకాదు ఆయన మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ మీకు ప్రజలు, మహిళలు వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పారా? ఎంత విసిగిపోయా మేము, ఇట్లాంటివి వచ్చినాయా, లేకపోతే మీరు వాళ్ళ ఊహించుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే